వాట్ ఈస్ ద వెదర్ లైక్, హౌ ఇస్ ద వెదర్, కెన్ ఐ హెల్ప్ యూ, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్. వాట్ ఈస్ ద వెదర్ లైక్, హౌ ఇస్ ద వెదర్, వాతావరణం ఎలా ఉంది అని అడగాలి. ఇది కాంట్రాక్షన్ అండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఈ పెట్టి ఎస్ ఉంది. మామూలుగా హౌ ఈస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఎలా యూజ్ చేస్తాము అంటే కాంట్రాక్ట్ చేసి ఇలా. ఇంగ్లీష్ లో మనము ఫ్లో లో మాట్లాడేటప్పుడు హౌ ఈస్ అని మనం తెలుగులో హౌ ఈస్ అని ఒక్కొక్క పదాన్ని పలుకుతాం. బట్ ఫ్లో లో ఏమవుతుంది తెలుసా, కొన్ని మింగేస్తారు. మింగినవి బయటికి కనపడవు. యాక్చువల్ గా హౌ ఇస్ ద వెదర్, హౌ ఇస్ ద వెదర్, మనం ఈస్ అని సాగబీకుతాము. బట్ హౌ ఇస్ ద వెదర్, హౌ ఇస్ ద వెదర్ అంటే ఐ లేకుండా కేవలం ఎస్ మాత్రమే ఉంటాయి. హౌ ఇస్ ద వెదర్, వెదర్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది అని అడగడానికి డైరెక్ట్ గా హౌ ఇస్ ద వెదర్ అని అడుగుతాం. వాట్ ఈస్ ద వెదర్ లైక్. సో రెండింటి అర్థం కూడా ఒకటే, కాకపోతే ఇది కొంచెం సాగబీకి అడిగినట్లు ఉంది అంతే. హౌ ఇస్ ద వెదర్ లైక్, ఏ రకంగా ఉంది వెదర్, ఇంకొంచెం నాకు డీటెయిల్డ్ గా చెప్పు అన్నట్టుగా. లైక్ అంటే ఎలా ఉంది అన్న, సో ఏ రకంగా ఉంది వెదర్ అని కొంచెం డీటెయిల్డ్ గా చెప్పు అని అడిగినట్లుగా ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ క్వశ్చన్. కెన్ ఐ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేయనా, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, రెండు కూడా ఒకటేనండి. రెండింటి అర్థం కూడా ఒకటే కదా. నేను హెల్ప్ చేయనా అని అడగడానికి కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతారు. సో నీకేమైనా హెల్ప్ అవసరమా అని అడగాలి. సో ఇంకొంచెం పొలైట్ గా అనిపిస్తుంది ఇది. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, కావాలంటే అడుగు నేను చేస్తాను అన్నంత పొలైట్ గా ఉంది. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్.